టు సీఎం టుడే. నేను మీ మధు. అప్పుడప్పుడు నేనున్నాను గుర్తించుకోండి, నేను ఒకదాని ఉన్నాను అని చెప్పేసి తన మాటలకి పని చెబుతుంది ఆర్కే రోజా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా మాట్లాడకపోతే సమయం సందర్భం ఇక ఎలా చెప్పాలంటే ఒక పదం లేకోకుండా అప్పుడప్పుడు ఇలా ఎవరు పడితే వారి మీద ఫైర్ అయిపోతుంటుంది రోజా. ఎందుకంటే నేను ఒకదాని ఉన్నాను గుర్తించుకోండి అన్న రీతిలో అయితే రోజా ప్రవర్తన ఉంటుంది. ఇక చూసుకుంటే నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మీద అయితే ఇప్పుడు రోజా అయితే చిందులు తొక్కుతున్నారని చెప్పొచ్చు. గాలిలో గెలిచాడు గాలిగాడు ఇలాంటి మాటలన్నీ ప్రస్తావించి కూడా ఆయన మీద చాలా ఫైర్ అయిపోతుంది. కౌన్సిలర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న రీతిలో కూడా కొన్ని కొన్ని మాటలైతే తోటల మాదిరి పేల్చారు రోజా. ఇక చూసుకుంటే ఇక పుత్తూరు యొక్క కోర్టు సమీపంలో ఉన్నటువంటి పోలీసుల దగ్గరికి వెళ్లి ఈమె తన మాటలకి చాలా పదును పెట్టిందనే చెప్పొచ్చు. ఇక మేము కేసులు ఇస్తున్నా, ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు, మా యొక్క నేతల మీదే మా యొక్క కార్యకర్తల మీద మాత్రమే కేసులు ఫైల్ చేస్తున్నారు, మా వారు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివర్స్ ని కూడా ఎవరు వదలట్లేదు పోలీసులు. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని నారా చంద్రబాబు నాయుడిని చూసుకొని రెచ్చిపోతున్నారు, కానీ మాకంటే ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ పని. అసలు ఏమనుకుంటున్నారు మీరు, నేను కేసు పెడితే కేసు తీసుకోవట్లేదు మీరు అని చెప్పేసి ఓ ఫైర్ అయిపోయారు రోజా. ఇటు చూస్తే బాలప్రకాష్ మీద, అటు చూస్తే పోలీసుల మీద ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. కానీ నిజానికి కేసు పెట్టాలంటే అక్కడ తప్పు ఉండాలి, తప్పు ఉంటేనే కేసు తీసుకుంటారు, తప్పు లేకుండా కేసు తీసుకోరు. కరెక్ట్ గా అది ఇలా జరిగింది అని చెప్పేసి ఒక క్లారిటీతో ఒక ప్రూఫ్ తో ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు. ప్రూఫ్ లేకోకుండా ఇలా దుబారుగా ఎలా పడితే అలా మాట్లాడితే అది ఏమనాలో దాన్ని ఏమంటారు కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇక మీ సందేహానికి వదిలేస్తున్నాను. ఇక చూసుకుంటే వైసీపీ హయాంలో నేను తప్ప ఎవరు ప్రపంచంలో లేరు అన్న రీతిలో అయితే రోజా ప్రస్తావన అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సభలు, ఎక్కడ చూసినా ఆమె ప్రసంగాలే, ఎక్కడ చూసినా సరే ఆవిడ గురించే ఉండేవి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఉన్నటువంటి కొన్ని రోజుల పాటు రోజా సైలెంట్ అయిపోవడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఇక పాదయాత్రలు పరామర్శలు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి రోజా మళ్ళీ ఫామ్ లేకి వచ్చారు. ఎందుకని నేను ఒకదాని ఉన్నాను, నేను ఎప్పటికీ నా ఆపోజిట్ పార్టీని విమర్శిస్తూనే ఉంటానన్న రీతిలో అయితే రోజా ప్రవర్తన ఉండబడుతుంది. ఇక చూసుకుంటే రోజా మీద కూడా చాలా నిందలే పడ్డాయి. ఇక తిరుమల తిరుపతి విషయం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, రోజా మీద ఎన్ని ఇష్యూస్ మొదలయ్యాయని కూడా అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు చూసుకుంటే మనం చేసిన తప్పులు మనకు కనపడవు, ఎదుటోళ్ళ తప్పులు మాత్రమే మనకు కనిపిస్తాయి అన్న రీతిలో అయితే రోజా ప్రవర్తన ఉంది. ఓకే, ఇప్పుడు రోజా గారు అన్నట్లు ఇక భానుప్రకాష్ గారి వల్లనే ఈ మట్టి మాఫియా రెచ్చిపోతుంది అందాము, ఇక మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు అందాము. ఆమె అన్న ప్రకారమే తిరుపతి రాజంపేట రూట్ మీదుగా తమిళనాడుకి తరలిస్తున్నారు మట్టిని. పోలీసులు ఇక మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి రోజా ప్రశ్నించడం అయితే జరిగింది. పోలీసులు మైనింగ్ అధికారులు కూడా ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటారు, ఒకవేళ ఇలాంటి నిజంగా అక్రమాలు జరిగితే వాళ్ళు ఖచ్చితంగా టేక్ ఆఫ్ చేసుకుంటారు, ఖచ్చితంగా కేసు ఎంత అధికారైనా సరే ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ అవుతుంది. ఇక చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రూఫ్ లేని మాటలుగా తెలుస్తున్నాయి. ఎక్కడైతే ప్రూఫ్లు ఉంటాయో అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడాలి. ఖచ్చితంగా ఈయన ఈ యొక్క తప్పు చేశారు, ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారు అన్న ప్రూఫ్ లేకోకుండా ఇలాంటి మాటలు తూటాలు పేల్చడం వల్ల లాభం ఏం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాబట్టి కేవలం నేనున్నానని గుర్తించుకోనని మాటలు మాట్లాడడమే కాదు, అప్పుడప్పుడు నిజాయితీగా కొన్ని మాటలు మాట్లాడితే బెటర్ అంటారు. ఇక చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైనా సరే, అది వైసీపీనా లేకపోతే కూటమి ప్రభుత్వమా అని కాదు, అభివృద్ధి ఎవరు చేస్తారో వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇక వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అన్న ఉద్దేశంతో మనము లేనిపోని తప్పులను వెతుక్కొని ఇక్కడ దుయ్యబట్టకూడదు అనమాట. సో చూసేది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలు అంటున్న మాటలు. ఇక చూసుకుంటే అప్పుడప్పుడు ఇలా కేవలం ఇలా ఒకరి మీద ఫైర్ అవ్వడమే కాదు, మేము అధికారంలో లేకపోయినా సరే ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజల పక్షాన ఎలా నించుతున్నాం, ప్రజల అన్యాయాల్ని ప్రజల మీద జరుగుతున్న అక్రమాలని ఎలా కాపాడుతున్నాము. ఇప్పుడు ఒకవేళ మీకు ఆస్తి ఉండే ఉంటుంది, ఎప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆస్తి కాదు, మనకు కూడా కొంతమేర ఆస్తి ఉండే ఉంటుంది, ఆ ఆస్తిని ఎలా ప్రజలకి యూజ్ అవుతుంది, మనం అంతంత ఆస్తి వేసుకొని మనం సుఖపడుతున్నాం తప్ప ప్రజలు ఎక్కడ సుఖపడుతున్నారు అన్న ఉద్దేశము ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఉండదు. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నది కొంచెమైనా కనీసం ఒక 10% అయినా ప్రజలకు పెట్టేలా ఆలోచించిన వాడు సరైన నాయకుడు. కేవలం మనం సంపాదించుకొని మన వెనకాల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నంత మాత్రాన రాజకీయ నాయకులు అనిపించుకోరు. అది గుర్తుపెట్టుకొని ప్రజల మంచి కోరిన వారు, మనకు లేకపోయినా సరే ప్రజల సుఖశాంతులు కావాలనుకున్న వాళ్ళే సరైన రాజకీయ నాయకులు. ఇలాంటి వాళ్ళే ప్రజల్లో ఎక్కువ కాలం ఉంటారు. నిజం చెప్పాలంటే ఇప్పటి కాలంలో అయితే మంచికి
వాల్యూ లేదని చెప్పొచ్చు. మంచి చేసే వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఏదేమైనా సరే రోజా పేల్చిన ఈ మాటల తూటాలైతే ఇప్పుడు ప్రపంచం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే భానుప్రకాష్ ఇసుక అక్రమ రవాణానికి పాల్పడుతున్నారా? రోజా చెప్పినట్టే నిజమే అంటారా? లేకపోతే రోజానే ఏవో కావించుకొని కల్పించుకొని కొన్ని గాథలను అల్లుతున్నారంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.